హాయ్ అండి అందరికి పొద్దున్నే నిద్ర లేవగానే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంట్లో స్వామి ఉన్నారు కాబట్టి మనం ఉండకూడదని చెప్పేసి వెళ్లాల్సి వస్తుంది అని నాకు ముందే తెలుసు కాబట్టి నేను కావాల్సినవన్నీ కూడా బ్యాగ్ లో సర్ది పెట్టుకున్నాను. ఎప్పుడు వస్తే అప్పుడు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి టైం వచ్చేసరికి 6 అలా అయిందండి. పిల్లలిద్దరిని నిద్ర లేపి ఆ నిద్రమోహంతోనే తీసుకొని వచ్చాను. అందుకని నా ఫేస్ గానీ పిల్లల ఫేస్ గానీ నిద్రమోహం లాగే ఉన్నాయి. కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి అబ్బా. ఎప్పుడు వస్తానో తెలియదుమా, కానీ వస్తాను అని చెప్పేసి 2 రోజులు ముందే చెప్పాను అమ్మకి. ఎప్పుడు చెప్ప పెట్టుకుని వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాం కదా, కానీ ఈసారి చెప్పేసి మా కోసం వెయిట్ చేస్తా ఉంది. మీ అందరికి అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ ఎప్పుడు పెట్టినా కూడా చాలా ఇష్టం కదా, ఇష్టంగా చూస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయండి. చాలా మందికి తెలుసు కదా అమ్మ పొద్దున్నే జొన్న జావ తాగుతుంది అని చెప్పేసి, అందుకని కాసుకుందంట. అదే చూపిస్తుంది ఈ రోజు కూడా కాసాను అని చెప్పేసి. అమ్మ ఊర్లో ఏంటంటే ఒక ఆవిడ స్నాక్స్ అమ్మడానికి ఇలా బుట్టలో తీసుకొని వస్తారండి. చూడడానికి చిన్న బుట్టలాగా ఉన్న చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. తయారు చేసే దగ్గరే తీసుకొని వస్తారంట. అందుకనే ఫ్రెష్ గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.